హలో అండి. ఈరోజు నేను తాటికాయలతో 3 రకాల వంటలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మనం ఫ్రెష్‌గా ఉండే తాటికాయలు తీసుకోవాలండి. అవి కొద్దిగా నల్లగా ఉంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రెష్‌గా ఉండాలి. మన మనం చూస్తూ ఉండగా అవి చెట్టు నుంచి పడే కాయలైతే ఇంకా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇంకా టేస్ట్‌గా ఉంటాయి. అవి ఎలా తీయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం దాన్ని ఒక 3 లేయర్స్‌గా ఉంటుందండి. అవి తీసేసి మనం ఓపెన్ చేయాలి. తర్వాత దాని మీద ఉన్న తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పీల్ తీసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అవి మనకి 3 గింజల్లా ఉంటాయి. ఆటిల్ని మనం అవి కొద్దిగా గట్టిగా ఉంటాయండి. అవి మనం వాటర్ తడుపుకుంటూ ఉంటే కొద్దిగా మెత్తగా అవుతాయండి. లేకపోతే మనకు గట్టిగా ఉండి ఆ పల్ప్ అనేది త్వరగా రాదు. కొద్దిగా కష్టంగా అయిపోతుంది. అవి వాటర్లో తడుపుకోవడం వల్ల మనకి ఆ గింజ అనేది మెత్తగా అవుతుంది. పల్ప్ కూడా త్వరగా వస్తుంది. ఇలాగా మీ దగ్గర బియ్యం జల్లెడ అనేది ఉంటుంది కదండి ప్రతి ఇంట్లో. అలాగ బియ్యం జల్లెడ తీసుకొని ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాన్ని రివర్స్ చేసుకొని ఆ గింజ అనేది బాగా మంచినీటి వాటర్లో కలిపి కొద్దిగా మనం నలిపినట్లయితే అది బాగా కొద్దిగా మెత్తగా అవుతుంది. మనకు పలుపు తీయడం కూడా ఈజీగా అవుతుందండి. నేను చూపించినట్టు చేయండి. అప్పుడు అలాగైతే మీకు పలుపు ఈజీగా వస్తుంది. ఇది నేను చూపించిన విధంగా రౌండ్గా తిప్పి పలుపు తీయాలండి. ఒకవైపే బాగా మనం ఇది చేయడం వల్ల ఆ గింజలోంచి నల్లగా అనేది పడిపోతుంది. అలా చేయకూడదండి. రౌండ్గా తిప్పి చేయాలి. తిప్పి చేసిన తర్వాత మనకు పల్ప్ అనేది రెడీ అయిపోతుంది. పల్ప్ అనేది రెడీ అయిన తర్వాత మనం 2 కాయలకు వచ్చి 1/2 కేజీ బెల్లం తీసుకోవాలండి. నేను 2 కాయలు చేస్తున్నాను కాబట్టి 1/2 కేజీ బెల్లం ముందుగానే తరిగి పెట్టుకున్నాను. మీరు కూడా తరిగి పెట్టుకోవాలి. లేకపోతే మనకి గడ్డలుగా ఉండి పల్పులో త్వరగా కరగదు. పచ్చి బెల్లం వేసుకోవాలండి. పాకం పట్టకూడదు. అది వేసుకొని బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనకు దాంట్లో పల్పులో బెల్లం అనేది బాగా కరిగిపోతుందండి. కరిగిన తర్వాత మనం రెండు కాయలకి కొంచెం బియ్యపిండి కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఆ 2 వేసుకొని బాగా కలుపుకోవాలండి. టేస్ట్ కోసం యాలకులు పొడి చేసుకొని వేసుకోవాలండి. కొంచెం అంటే ఆ 2 కాయలకి మినిమం ఒక 1/2 కేజీ పడుతుందండి. బొంబాయి రవ్వ 1/2 కేజీ మళ్ళీ ప్లస్ బియ్యం పిండి 1/2 కేజీ పడుతుందండి. ఆ 2 బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ యాలకులు మాత్రం స్కిప్ చేయొద్దండి. యాలకులు వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. బొంబాయి రవ్వ 1/2 కేజీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత బియ్యం పిండి కూడా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ కన్సిస్టెంట్ అనేది మనకి మనం వేసుకునే గారెలు రుబ్బు ఎలాగుంటుందో కొద్దిగా గట్టిగా అలా వస్తుందండి. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. అట్లా వస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలండి. లేకపోతే మనకి అది అనేది గడ్డలుగా ఉండిపోయి మనం ఆయిల్ వేసినప్పుడు పేలే అవకాశం ఉంటుందండి. అందుకే బాగా మిక్స్ చేయాలి. నేను చూపించినట్టుగా మిక్స్ చేయాలండి. చేసిన తర్వాత మనం పిండి చేతికి అతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలండి చేతికి. మనం గారెలు ఒత్తేటప్పుడు కూడా మనకు ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. అలాగా మనం గారెల్లాగా ఒత్తుకోవచ్చు. ప్లస్ అప్పాల్లాగా ఒత్తుకోవచ్చు. ప్లస్ ఇదే పిండిని కుడుములాగా కూడా వేసుకోవచ్చండి. అలాగా నేను చెప్పినట్టు వీడియోలో చూసినట్టు చేయండి. ప్లస్ ఫస్ట్ ఏంటంటే మనకి ఆయిల్ పేపర్స్ అనేవి ఉంటాయి కదండి. ఆయిల్ తెచ్చుకుంటాం కదా. ఆయిల్ పేపర్స్లో ఫస్ట్ మనం గారెల్లా ఒత్తుకోవాలి. గారెల్లా ఒత్తుకున్న తర్వాత ఒక్కొక్క దానికి కొద్దిగా పల్చగా ఒత్తుకోండి. పల్చగా ఒత్తుకోవడం వల్ల మనకి ఆయిల్లో త్వరగా వేగే అవకాశం ఉంటుంది. కొద్దిగా మందంగా ఒత్తుకోవడం వల్ల త్వరగా వేగదండి. పైన మాడిపోయి లోపల ఉడకదు. అప్పుడు మన టేస్ట్ అనేది ఇంకా పచ్చిగా ఉండిపోయి నోట్లో మనం తినేటప్పుడు మనకి లోపల చుట్టుకుపోయే అవకాశం ఉంటుంది. టేస్ట్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం దీంట్లో ఒక స్పూన్ అర స్పూన్ సాల్ట్ వేసుకోండి.
అప్పుడు మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. నేను చెప్పినట్టు గారెలు అయితే ఆయిల్ పేపర్ మీద ఒత్తుకొని నెమ్మదిగా ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. లో ఫ్లేమ్లో పెట్టకూడదు, అలాగని హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి గారె అనేది పైన పైన మంచి కలర్ వస్తుంది, లోపల కూడా మంచిగా ఉడుకుతుందండి. మనం గారె అనేది వేసుకున్న తర్వాత ఇదే పిండిని అప్పాల్లో ఒత్తుకోవాలి. అంటే అరిసెలు అందరికి ఐడియా ఉండే ఉంటుంది. అరిసెల్లాగా చిన్న చిన్నగా పలుచగా ఒత్తుకోవాలండి. పలుచగా ఒత్తుకోవడం వల్ల మనకి పైన లోపల రెండు వేగుతుంది. అదే కొద్దిగా లావుగా ఒత్తుకోవడం వల్ల మనకి లోపల వేగదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. పచ్చిగా ఉంటే పిల్లలు తినరు, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు ఎక్కువగా. అలాగా టేస్ట్ అనేది మారిపోతుంది, వాటి మీద మనకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అందువల్ల పలుచగా ఒత్తుకోవడం వల్ల మనం చక్కగా వేగుతుంది. వీటిని తీసిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో పెట్టుకోవడం వల్ల మనకి ఏమైనా ఆయిల్ అనేది కొద్దిగా పీల్చుంటే ఆయిల్ అనేది టిష్యూ పేపరు పీల్చేసుకుంటుంది. నేనైతే గారెలు ఫినిష్ చేశాను. నెక్స్ట్ది అప్పాలు పలుచగా ఒత్తుకోవాలండి. లేకపోతే చెప్పాను కదా ఇందాకలాగా మనకి లోపల అనేది ఉడకదు, పైన అనేది వేగిపోతుంది, మాడిపోయే అవకాశం కూడా ఉంది. అప్పాలు పలుచగా ఒత్తుకొని తీసుకోండి. నెక్స్ట్ అదే పిండితోటి కుడుములు, మనకు వినాయక చవితికి బెల్లం కుడుములు చేస్తారు కదండి, అలాగే ఇప్పుడు తాటి కుడుములు ఎలా చేయాలో చెప్తాను. అదే పిండిని మనం బాల్స్లో చుట్టుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇడ్లీలు ఎలా పెట్టుకుంటాం తెలుసు కదా, అలాగా ఇడ్లీ పాత్ర ప్లేట్ తీసుకొని ఒక క్లాత్ వేసుకోవాలండి. క్లాత్ని తడుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర